మరి అరిసెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, గసగసాలు 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి అరిసెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో అంజలి గారు, మీరు అడిగారు కదా అరిసెలు, ఇంక ఇప్పుడు రాజు గారు మొదలు పెట్టేస్తారు. ట్రెడిషనల్ అరిసెలా? ట్రెడిషనల్ అరిసెలు. ఓకే. సో ముందుగా ఏంటంటే దీనికి మనం పాకం పట్టేసుకున్నాం. ఓకే. సో పాకం మెయిన్ గా ఉంటుంది. సో బెల్లం తురుము. సో ఇంకా సంక్రాంతి వస్తుందంటేనే పల్లెటూళ్ళల్లో వాటర్ ఇస్తారు, అన్ని పొయ్యలు పెట్టేసుకొని రెడీ అయిపోతూ ఉంటారు. ఒక 5-6 అంటే ఇట్లా అరిసెలు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటారు. అరిసెలు ఒక్కొక్కసారి ఇలా ఇలా విడిపోతూ ఉంటాయి కదా. అవును, అంటే ఆ పిండి అనేది చాలా ఇంపార్టెంట్. మా అమ్మ ఎక్కువ ఇది ఇష్టం, ఫ్రై చేస్తే ఎవ్రీ టైం విడిపోతాయి. అవునా? అప్పుడప్పుడు వస్తాయి, తర్వాత ఒకసారి ఒక అరగంట, హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూర్చుని. ఈ అరిసెలకి ఏంటంటే మెయిన్ ఆ పాకమును మనం ఆ తడి బియ్య పిండి చేసుకుంటాం కదా, సో అది కరెక్ట్ గా ఈక్వల్ రేషియోస్ లో సరిగ్గా ఉంటే అప్పుడు అరిసెలు విడిపో. అందుకే అంటే అరిసెలు ఇలాంటివన్నీ కూడా మనకి అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళే చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ అమ్మలకి చేస్తారు, కానీ మోస్ట్లీ పెద్దవాళ్లే చేస్తూ ఉంటారు. మా అమ్మమ్మ గారు చాలా బాగా చేస్తారు, క్వీన్ అసలు. అన్ని అవునా? ఇలా ఇలా చేసి పెట్టేస్తారు. సో ఇలాంటి టైంలో ఎప్పుడైనా పండగలప్పుడు అవి మిస్ అవుతూ ఉంటారా? అంటే అవును, అరిసెలు అంటే తిన్ని ఇవన్నీ, కానీ ఫన్ ఉంటుంది కదా రెడీ చేసి చూసి. అవును, బాగా బిజీగా ఉంటారు, మనకంటే బిజీగా ఉంటారు చాలా. మాట్లాడడానికి కూడా టైం కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపో అంటే అక్కడ నూనె ఇదంతా ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కడ మీద పోసేసుకుంటామని వాళ్ళ భయం. సో ఇది కొంచెం మనకు ఏంటంటే ముద్దపాకం రావాలి. ఓకే. సో ఉండపాకం లాగా. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. సో పిండి రెడీ చేసేసుకుందామా ఈలోగా? నేను చేసి పెట్టానండి. ఓకే. సో జనరల్గా దీనికి ఏంటంటే మనం టోటల్గా ఒక ఫుల్ డే రైస్ నానబెట్టేసుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ డే జస్ట్ వాటర్ తీసేసి ఒక్కసారి కొంచెం అలా ఆరబెట్టేసి వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోవాలి. సో మంచి ఫైన్గా రావాలి. సో ఇలా నేను రెడీ చేసి బియ్యం పిండి మనకు చక్కగా తడిగా ఉంటే ఇలా మనం ఇలా చేస్తే కొంచెం ఇలా ముద్దలా కట్టుకోవాలి, మనకి ఉండగట్టుకోవాలి. సో ఇది నేను రెడీ చేసి పెట్టాను. ఓకే. సో దీంట్లోనే కొంచెం యాలకుల పొడి. ఓకే. ఇది చాలా బాగుంటుంది టేస్ట్, ఇది స్మెల్ కూడా చాలా బాగుంది. సో కొద్దిగా గసగసాలు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే. కొంచెం నువ్వులు. సో అంజలి, డిక్టేటర్ మూవీకి సంబంధించి వాట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు? అఫ్ కోర్స్ సినిమాలో యాక్ట్ చేయటము బాలకృష్ణ అంటే అది ఒక మంచి మెమరబుల్ థింగ్, బట్ అదర్ దెన్ దట్ అది కాకుండా ఏంటి లైక్ అంటే టీమ్ వర్క్ ఖచ్చితంగా అదే. బికాజ్ డిక్టేటర్ టీమ్ అనే చెప్పచ్చు ఎప్పుడు. ఈవెన్ బాలకృష్ణ గారు అగ్రీ చేసి ఒకే విషయం అది. బికాజ్ మొత్తం అందరూ స్ట్రాంగ్ అందులో టీమ్ లో, వాళ్ళ వర్క్ వాళ్ళు స్ట్రాంగ్ గా చేస్తారు. అంటే ఫన్ ఉంటుంది, లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఫన్నీగా ఉంటాం అందరం, ఏదైనా బాగా సీరియస్ సీన్ అలా అయితే తప్ప. కానీ వర్క్ అని వచ్చినప్పుడు దే గేవ్ ద బెస్ట్. సో 100%. అవును, సూపర్. సో రెడీ రెడీ అండి. సో కొంచెం కొంచెం వేస్తూ ఉంటారు. సో ఉండలేకుండా జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు ఇలా చేస్తారా? అంటే ఇప్పుడు ఇది చలిమిడి లాగా అవుతుంది మనకి. సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఇలా కంటిన్యూగా మనం కలుపుతూ ఉంటే సో దగ్గరకు వచ్చేస్తుంది, ముద్దలా వస్తుంది. సో అది చల్లారేంత వరకు మనం కొంచెం ఆగాలి. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారితే మనకు దగ్గరకు వచ్చేస్తుందండి. సో ఈ లోపు కార్వింగ్ చేసేసుకున్నాం. సో ఇది పక్కన పెట్టేసుకుందాం రాజు గారు. ఓకే. ఏం చేస్తున్నారు రాజు గారు? కార్వింగ్ చేసేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే. ఓకే. ఏంటది? ఇది గుమ్మడికాయ. అదేంటని అర్థం. సో మధ్యలో రౌండ్ షేప్. నేను ఈ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, ఎలా చేస్తున్నారు అని. అవునా? అది ట్రై చేస్తేనే అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏది రావట్లేదు. చూసారా, అంజలి గారు కూడా మా ప్రోగ్రామ్ చూసినప్పుడు కార్వింగ్ ఇంట్రెస్టింగ్ గా ఫాలో అవుతున్నారు టైం దొరికినప్పుడు. సో మీరు అందరూ కూడా రెగ్యులర్ గా చక్కగా చూసి నేను చూస్తాను ఈ ప్రోగ్రామ్, కార్వింగ్ నేర్చుకోండి. కొద్దిగా ఇది ఎలివేట్ అవుతుంది.
ఓ మీకు ఫుడ్ అంటే తినటం ఇష్టం లేదు కానీ చూడటం ఇష్టం కదా. డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేస్తారు కదా, చూస్తాను ఓ బాగుంది కదా అనేసి అందరితో వదిలేయాలి, దాని తర్వాత ట్రై చేయాలనుకుంటేనే మనకు. ఓకే ఓకే, పెటల్స్ మార్కింగ్ చేస్తున్నాను. ఓకే రాజు గారు. ఓకే, కొంచెం బార్డర్స్ పెటల్. సో చక్కగా సింపుల్ ఫ్లవర్ అన్నమాట. ఎస్ అండి. జనరల్ గా పండగప్పుడు ఈ గుమ్మడికాయ పులుసులు ఇవన్నీ చాలా కామన్ గా చేసుకుంటారు కాబట్టి సో ఈ ఆ పైన తోడేమో పార్ట్ తీసేస్తారు, సో దాంతో మనం ఫ్లవర్ చేసుకోవచ్చు. ఫ్లవర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. సో కొన్ని జస్ట్ అలా లైన్స్ ఇస్తున్నాం. ఓకే, సో శ్రీవాస్ గారి డైరెక్షన్ లో చేయటం ఎలా ఉంది? ఆయన కూడా అన్ని మంచి కమర్షియల్ సినిమాలు తీశారు. సో ఈ సినిమా అంటే అఫ్ కోర్స్ ఆయన కూడా చాలా పెద్ద సినిమా. సో ఎలా ఉంది ఆయన డైరెక్షన్ లో చేయటం? యాక్చువల్ గా ఆయన పర్ఫెక్షనిస్ట్ అండి. ఇంత అయితే సరిపోతుంది, ఈ సీన్ కి ఇంత చేస్తే చాలు, దీనికి ఇంత తీసుకుంటే చాలు, ఆ లెక్క ఆయనకి కరెక్ట్ గా ఉంటుంది. దానికి అనవసరంగా ఎక్స్ట్రా తీసి సరే ఇది తీసేద్దాం, టైం ఉంది కదా ఇది తీసేద్దాం అలా తీయరు. హీ నో వాట్ హీ వాంట్స్, అది కరెక్ట్ గా తీసుకుంటారు. సో బేసిక్ గా అంజలి అనగానే సీతమ్మ తర్వాత అందరికి ఆ ఒక్క డైలాగే గుర్తుంటుంది. సో ఇందులో అలాంటి ఏదైనా ఒక మంచి డైలాగ్ ఏమన్నా ఉందా మీరు చెప్పింది? యాక్చువల్ గా అమ్మాయి డైలాగ్స్ అన్ని కొంచెం ఫన్నీగానే ఉంటాయి, బికాస్ కొంచెం క్యారెక్టర్ నుంచి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే, బాలకృష్ణ గారితో మాట్లాడే సీన్స్ చాలా బాగుంటుంది, అది ఇంట్రొడక్షన్ సీన్ చాలా బాగుంటుంది. ఏదైనా ఒక చిన్న ఫన్నీ లైన్ ఏమన్నా మీకు గుర్తున్నది ఏమన్నా చెప్తారా? నేను అక్కడే చూడాలి, కాంబినేషన్ లో వస్తుంది. ఓకే ఓకే, సో అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, ఫ్లవర్ రెడీ. సో గుమ్మడి ఫ్లవర్ రెడీ. ఓ సూపర్, చాలా బాగుంది. ఇలా చేస్తారనమాట. మీరు టీవీలో చూసినప్పుడు ఎలా చేస్తారనుకుంటారు? ఇలా ఇప్పుడు నాకు చూపించిన ఎలా చూపించారు, చాలా బాగుంది. ఇక్కడ పెట్టాలా? పెట్టేసి సో కొంచెం నెయ్యి రాసేసుకొని. ఓకే, మీకు వచ్చా ఇవన్నీ? అంటే ఇట్లాంటివి రావు, మాకు కూడా అలాగే చిన్నప్పటి నుంచి ఏదో దూరంగా కూర్చోబెట్టి అలా ఇస్తే వేసిస్తే తింటామే. మిగతా వంటలన్నీ వచ్చు, అంటే ఇక్కడ రోజు నేర్చుకుంటూ ఉంటాను కదా, చక్కగా అలా బోల్డ్ ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ చేస్తే మీరు ఇంట్లో చేసేస్తారా? ప్రోగ్రామ్ బాగా యూస్ అవుతుంది. యా అవును, ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇంకా చాలా వంటలు తెలిసాయి. జనరల్ గా బేసిక్ వంట వచ్చేది అది వరకు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ దేని ఎలా యూస్ చేసుకోవాలి అలాంటివన్నీ నేర్చేసుకున్నాం అనమాట. ఓకే, మనకు కావాల్సిన సైజులో చేసేసుకొని. సో నువ్వులో కొంచెం అద్దుకోవడం వల్ల మనకు ఆ పైన కొంచెం కోటింగ్ లా కూడా వచ్చేస్తుంది. సో బేసిక్ గా సంక్రాంతి అనగానే నువ్వుల అరిసెలు, నేతరసలు, ఇలా ప్లెయిన్వి చాలా చాలా రకాలు చేస్తారు. సో ఇంకా మనం ఒక పిండి తడుపుకుంటే దాన్ని రకరకాలుగా చేసేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన మనం చేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి. అంతే. ఓకే, బబుల్ సూపర్ గా వస్తుంది. సో రెడీ రాజు గారు? రెడీ అండి, తీసేసుకుందాం. సో దీనికి కొంచెం పీట కూడా దొరుకుతుంది మనకు. సో దాంట్లో అరిసెలు ఒత్తుకోవడానికి తీసిన తర్వాత నూనె అంతా కొంచెం వెళ్ళిపోతుంది. అరిసెలు కూడా వేడిగా చూయిగా ఉన్నప్పుడే బాగుంటాయి. అవును, కొంతమందికి అలా ఇష్టం, కొంతమందికి కరకరలాడుతూ ఉంటాయి. ఓకే, సో అరిసెలు రెడీ. సో చక్కగా అంజలి గారు అడిగారు, రాజు గారు చేసేసారండి. అరిసెలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరిసెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, నువ్వులు, గసగసాలు ముందుగా సిద్ధం చేసుకున్న పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని నెయ్యితో అద్దుతూ అరిసెల్లా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరిసెలు రెడీ.